విషయం అయితే కొద్ది దినాలు మనం జీవిస్తాం, కానీ ఈ గడి సమయం దాటిపోతే తదనంతం జీవితాంతం కూడా ఆ రెండో మరణంలో మనం జీవిస్తాం. అందుచేత ఈ సువార్త కోడికలు రెండో జన్మ, మొదటి జన్మ శారీరకమైన జన్మ, తల్లి గర్భాన్ని జన్మించాం. రెండో జన్మ ప్రభువుని నమ్ముకొని ప్రభు దగ్గరకు వచ్చి పరిశీలన చేసుకుని దేవుని యొక్క యాత్రలో మారుమూసి పొంది ప్రభువులో జీవిస్తూ దేవుని సన్నిధికి వెళుతూ సంస్కారాధనలో పాల్గొంపులు పొందుతూ దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తూ ముందుకు సాగటం రెండో జన్మ. రెండో జన్మలో తల్లిదండ్రులు ఎవరంటే దైవజనుడు, దైవజనురాలు. ఈ రెండో జన్మ జన్మించిన వారికి ఈ భూలోక మరణం మాత్రం ఉంటుంది. తర్వాత ప్రభువుతో పరలోక రాజ్యములో వారు ఆనందిస్తారు, సంతోషిస్తారు, గణపరచబడతారు, దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉంటారు. జీవితాంతం కూడా తంతనాలు కూడా వారు దేవుని కొనియాడుతూ అక్కడ ఆకలి దప్పులు ఉండవు, కోప ఉద్రేకాలు ఉండవు, ఏమీ లేకుండా ప్రభువుని ఆరాధించే గొప్ప ఆసన్నమైన జీవితం, సంతోషకరమైన జీవితం మనం జీవిస్తాం. నరకం, అగ్నిగుండం అనేది దేవుని బిడ్డలకు అక్కడ ఉండనే ఉండదు. వారికి దేవుని దూతలతో, మన పూర్వీకుల అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో, పరిశుద్ధులతో ప్రభువుని దివారాత్రులు కూడా ఆరాధించే ఆరాధన సమయాన్ని దేవుడు మనకిస్తాడు. కనుక ఒకసారి జన్మించిన వారు జన్మించినట్లుగా ఉంటే రెండోసారి కనుక దేవుని యొక్క నామంలో, క్రీస్తు నామంలో నూతన జన్మ మనం పొందకపోతే ఇలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయని దేవుని యొక్క సారాంశంలో మనకు కనిపిస్తూ ఉంది. కనుక మొదలు జన్మించిన మనం రెండో జన్మ మనం పొందాలంటే పరిశుద్ధాత్ముడు మనం నడిపిస్తాడు, పరిశుద్ధాత్ముడు మేలు కొలుపుతాడు, పరిశుద్ధాత్ముడు ఒప్పుకోలు చేయిస్తాడు, పరిశుద్ధాత్ముడు దేవుని ఎదుగు నడిపిస్తాడు, మారుమనసు అనుభవం ఉండే అనుభవం నడిపిస్తాడు, దేవుని ఆరాధనకి వెళ్ళే భాగ్యాన్ని పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు చేసే మొదటి పని అది. రెండో పని ఏమిటంటే పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడు. మన ప్రార్థన అధికమైనప్పుడు, మన విశ్వాసం పెరిగినప్పుడు, ఆత్మీయతలో నడిచినప్పుడు, దేవుని ఆజ్ఞలో మనం ముందుకు నడిచినప్పుడు, దేవునిలో, దేవుని సత్యములో మనం జీవించినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తాడు. ఆయన చిత్తానుసారంగా నడిపిస్తాడు. ఆయన మనకు వాగ్దానం ఇస్తాడు, ఆయన ముద్రిస్తాడు, సర్వసత్యములకు నడిపిస్తాడు. రెండవ పని చేసే పరిశుద్ధాత్మ పని. మూడో పని ఏమిటంటే పరిశుద్ధాత్మలోకే మనం వెళ్ళిపోతాం. పరిశుద్ధాత్మలోకి వెళ్ళిపోయినప్పుడు ఆయన అనుగ్రహంలో అది ఎలా ఉంటుందంటే, ఆ యొక్క నపుంసకుడు రథం మీద వెళ్ళేటప్పుడు ఫిలిప్పు రథముతో పాటు పరిగెత్తి వెళ్ళి నువ్వు చదువుతున్న బైబిల్ గ్రంథంలో నీకు అర్థమవుతుందా అని అడిగినట్లుగా ఉంటది. అంటే రథం పరిగెత్తుతుంది, గుర్రాలు లాక్కి వెళుతున్నాయి. ఆ గుర్రములతో పాటు రథమును కలుసుకున్న ఆ ఫిలిప్పు ఆ యొక్క పరిశుద్ధాత్మలోకి వెళ్ళిపోయాడు. ఏహెజ్కేలు ఉన్నాడు, ఏహెజ్కేలు తన్నాడు. ఏహెజ్కేలు ఎండిపోయిన ఎముకల్లో తెచ్చాడు ఏహెజ్కేల్ని. ఈ ఎముకలని బ్రతకగలవా అన్నాడు. అది నీకే తెలుసు ప్రభా, నాకేం తెలుసు అంటే నువ్వు ప్రవశించు అన్నాడు. ప్రవశించగానే ఎముకలన్నీ కూడా శరీరం ఆయన ధరించి కాళ్ళు, చేతులు, అవయవాలన్నీ వచ్చేసాయి. ఈ యొక్క ఎముకల్లోకి జీవాత్మ అవి మాట్లాడగలవంటే దేవుడు అది నీకే తెలుసు ప్రభు అంటే ప్రవశించనగానే ప్రవశిస్తే ఆ యొక్క జీవాత్మ వచ్చి ఆ ఎముకలు మనుషులుగా మారి మాట్లాడుకోవటం ప్రారంభించాడు. అంటే దేవుని పరిశుద్ధాత్మ లోకి వెళ్ళిపోవటం అది దేవుని యొక్క అద్భుతకరమైన కార్యం. కనుక పరిశుద్ధాత్ముడు ప్రభు సన్నిధికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి మన సమస్యలు పరిష్కారం చేస్తూ, మన కోరికలు తీరుస్తూ, మన ధైర్యపరుస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మలోకి మనం వెళ్ళినప్పుడు ఆయన చిత్తానుసారమైన కార్యాల్ని దేవుడు మన పట్ల జరిగిస్తుంటాడు. ఈ సత్యాన్ని మనం గ్రహించిన వారంగాను, ఈ సత్యాన్ని మనం యోచన చేసిన వారుగాను మనం ఉండాలి. చాలా సంతోషకరమైన విషయం, చాలా దీవెనకరమైన విషయం. కనుక మొదటి జన్మ జన్మించిన మనం ప్రభువులోకి రెండో జన్మ అనుగ్రహంలోకి నూతన జన్మ మనం పొందగలిగితే దేవుడు మన పట్ల సమీపంగా ఉంటాడు. ఆయన నడిపిస్తాడు, అద్భుత కార్యాలు జరిగిస్తాడు,
సంభవించబోయే విషయాలన్నీ కూడా, జరగబోయే విషయాలన్నీ కూడా దేవుడు మనకి తెలియపరుస్తాడు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఈ లోక మరణాన్ని జయించగలం, ఈ లోక మరణ జ్యేష్ఠులు జయించగలం. ఈ లోకములో దేవుడు మనకు ఆయుష్ అనుగ్రహించినంత కాలం మనం బ్రతకగలం. దేవుడు మనకు ఆయుష్ ఎంతకాలం అనుగ్రహించాడో ఆయుష్ కాలం ముగించే వరకు కూడా మనం జీవించగలం. ఈ లోక జీవితమే కాకుండా పరలోకములో కూడా యుగ యుగాలు దేవుణ్ణి ఆరాధిస్తూ గణపరుస్తూ మరణ పరిస్థితి లేకుండా దేవుణ్ణి ఆరాధించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు కలుగజేస్తాడు. కనుక ఈ యొక్క అనుభూతిలో ద్వితీయోపదేశ కాండంలోకి వెళదాం. ఒక విషయంలో మనం మాట్లాడదాం. మన చుట్టుపక్కల కాలువలే ఉన్నాయి. కాలువలో పడిన మనిషి ఏమైపోతాడు? మీరు చెప్పాలి, కూర్చున్నవారు. కాలువలో పడిన మనిషి ఏమైపోతాడు? ఏమైపోతాడు? మునిగిపోతాడు, లేకపోతే కాలాన్ని ముగిస్తాడు, అంతే కదా. నేనంటాను, కాలంలో పడిన మనిషి మునగుడు, కాలంలో పడిన మనిషి చనిపోడు. మీరేమంటారు? అదేమిటంటే కొత్త బోధలాగా ఉంది. మీరేదో మద్రాసు చేత కొత్త బోధ చెప్పినట్టున్నారు. కాలంలో పడిన వాడు ఎలా మునగడండి? కాలంలో పడిన వాడు ఎలా చనిపోడు? ఇదేంటి చిత్రంగా ఉంది. మీరు చదువుకున్నారేమో, ఆ విషయం మీకు తెలియదేమో అనుకుంటున్నారేమో. కానీ కాలంలో మునిగిన వాడు మునిగిపోడు అనే సత్యం గొప్పది, చనిపోడు అనేది కూడా గొప్పది. కనుక కాలంలో పడిన వాడు ఈతకపోతే మునిగిపోతాడు, ఈతకపోతే మునిగిపోతాడు, ఈతకపోతే చనిపోతాడు. ఈత కలిగిన వాడైతే కాలువలో పడినా నదిలో పడినా మునగడు. ఈత కలిగిన వాడైతే ఎక్కడ పడినా చనిపోడు. ఈతటం నేర్చుకోవాలి. అందుకనే దైవజనులు ఈ భారం తీసుకుని ఈదటం అనగా భక్తి పరిమాణంలో ముందుకు సాగటానికి, భక్తి పరిమాణంలో ముందంజ వేయటానికి, భక్తి పరిమాణంలో విశ్వాసం కలిగిన బిడ్డలుగా ఉండటానికి దేవుని యొక్క కృపలో ఈ మీటింగ్లు ఏర్పాటు చేశారు. కనుక భక్తిలో ఉన్న పరిపూర్ణత ఏమిటి? దేవుని ఉన్న సత్యం ఏమిటి? ఒక అతను సముద్రం ఒడ్డు నిలబడి ఈతలోకి వచ్చాడు. పక్కన వాడు అన్నాడు, ఏమిటో ఈతలని రోజు వస్తున్నావు, రోజు సముద్రం చూసి వెళ్ళిపోతున్నావు, నువ్వు ఈత నేర్చుకుంటానికి వచ్చి ఈతకుండా వెళ్ళిపోతున్నావు ఏమిటని పక్కన ఉన్నవాడు అడిగాడు. అడిగితే వాడు అంటాడు, అలలు పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి, ఒకదాని తర్వాత ఒకటి అలలు వస్తున్నాయి. కానీ ఈ అలలు తగ్గిన తర్వాత నేను ఈత నేర్చుకోవాలనుకుంటున్నాను. 6 నెలల నుంచి సంవత్సరం నుంచి ప్రయత్నం చేసిన రోజు అలలే వస్తున్నాయి. కానీ అలలు తగ్గిన తర్వాత ఈత నేర్చుకుందామని నేను ఎదురు చూస్తున్నాను, కానీ అలలు ఆగటం లేదన్నాడు. ప్రక్కన పెద్ద మనిషి అన్నాడు, వారి పిచ్చివాడ, అలలు ఆగేది లేదు, అది క్రమంగా అలలు వస్తూ ఉంటాయి. కానీ అలల్లోనే అలలు వచ్చినా నువ్వు ఈత నేర్చుకోవాలి. అలాగే మన కుటుంబ పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి శ్రమలు ఎదురైనా, ఎలాంటి పరిస్థితులు అవంతరాలు ఎదురైనా భక్తి నేర్చుకోవటంలో మాత్రం దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకునే అనుభవంలో సాగాలి. సమస్యలు ఎదురవుతాయి, అనారోగ్యాలు ఎదురవుతాయి, పోరాటాలు ఎదురవుతాయి, కలవరాలు ఎదురవుతాయి, అసమాధానాలు ఎదురవుతాయి, గలిబిలు ఎదురవుతుంది, ఎన్నో రకాల పరిస్థితులు ఎదురవుతాయి. అంత మేలుగా ఉంటుంది కానీ కీడుగానే కనపడద్ది. ప్రేమించేవారు ఎవరున్నారని చూస్తాం కానీ ప్రేమించేవారు కనిపించరు, కానీ ద్వేషించేవారే కనిపిస్తారు. ఏది కనిపించినా, ఎలా కనిపించినా ఆ సమస్యలతోనే, ఆ విషయాలతోనే ముందుకు సాగుతూ ఆత్మీయతలు భక్తి నేర్చుకున్నప్పుడే, ఈతట నేర్చుకున్నప్పుడే ఎలాంటి సమస్యనైనా అధిగమించగలవు. అలాంటి సమస్యల్లో మనం ముందుకు సాగగలం. కనుక దేవుని యొక్క విషయంలో వాక్యాలకు వెళదాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. రూబేను
బ్రతికి సావక యుండును గాక. చాలు. రూబేను బ్రతికి సావక యుండును గాక అన్నది వాక్యం. బైబిల్ బ్రతుకున్నది, మరణం ఉన్నది. బ్రతకాలని దేవుని శాసనం శాసిస్తుంది, మరణం అనేది కూడా శాసిస్తుంది. అందుకని మోషే దైవజనుడు అంటాడు, రూబేను అనగా రూబేను బ్రతికి సావకుండును కాక అతను చనిపోడు. అంటే బ్రతికి సావకుండును కాకంటే ఒకసారి చనిపోయాడు, ఒకసారి చనిపోయి బ్రతికాడు, బ్రతికిన తర్వాత చనిపోడు అని అర్థం. అంటే ఒకసారి భక్తిలో దిగజారిపోయాడు, భక్తిలో పడిపోయాడు, భక్తిలో వెనకంజి వేశాడు. భక్తి చేస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని స్తుతిస్తూ వెనకబడిపోయాడు. బలవంతుడు ఉన్న ఆయన బలహీనుడైపోయాడు. ప్రభుతో మాట్లాడగలిగిన వాడు ప్రభుతో మాట్లాడటం ఆగిపోయింది. విశ్వాసం సన్నగిలింది, ప్రార్థన సన్నగిలింది, ఆత్మీయతలో దిగజారిపోయాడు. అనగా దేవుని సహవాసాన్ని కోల్పోయాడు, అనగా దేవునికి దూరం అయిపోయాడు. అలాంటి దూరం అయిపోయిన రూబేను బ్రతుకుతాడు, అనగా తిరిగి లేస్తాడు. పడిపోయిన వాడు నిలబడతాడు, నిలబడిన వాడు నడుస్తాడు, నడిచిన వాడు పరిగెత్తుతాడు, పరిగెత్తిన వాడు జంపు చేస్తూ ఉంటాడు. కనుక నడవకోకుండా కూర్చునే ఉంటే వాడు పడిపోయే పరిస్థితి లేదు. నడిచేవాడు పడిపోతాడు, పడిపోయినా తిరిగి లేస్తాడు. ఇక్కడ అర్థం ఏమిటంటే ఆత్మీయ జీవితంలో బలహీనుడైపోయాడు, దేవుని మందిరానికి వెళ్ళటం ఆగిపోయాడు, దేవుని ఆరాధించడం ఆగిపోయాడు, దేవుని మీద నమ్మకం తగ్గిపోయింది, దేవుని ప్రభావం అతనిలోంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అతను మళ్ళీ బ్రతికాడు. అంటే బ్రతికాడంటే పొందిన శక్తిని, పోగొట్టుకున్న శక్తిని సంపాదించుకున్నాడు. ఎక్కడ దెబ్బతిన్నాడో, ఎక్కడ పడిపోయాడో, ఎక్కడ జారిపోయాడో, ఎక్కడ దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించాడో అది గ్రహించి బ్రతికాడు, దేవుని ఆరాధిస్తున్నాడు. ఇక అతను మళ్ళీ పడిపోడు, అతను జారిపోడు అని మోషే, దైవజనుడైన మోషే అతని గురించి, దేవుని గురించి, అతను రూబేను గురించి ప్రస్తావిస్తూ రూబేను దీవిస్తున్నాడు. యాకోబు కుమారుడు, పెద్ద కుమారుడు రూబేను బ్రతికాడు, ఇక సావకుండా కాక అతను పడిపోడు. కనుక దేవుని బిడ్డలమైన మనం ఎన్నో ఒడిదుడుకులు జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు ప్రతి విధంగా దేవునికి దూరం అవుతూ ఉంటాం, దగ్గర అవుతూ ఉంటాం. కానీ మన జీవితాల్లో ప్రభువు నమ్ముకున్న తర్వాత ఒక స్థిరమైన పునాదిని కలిగి ఉండమని దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడు మనకి ఆ అవకాశాన్ని కల్పిస్తున్నాడు. ఇక్కడ రూబేను విషయంలో మోషే తన స్థితిని గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. తన స్థితిని గురించి పడిపోయిన గతంలో పడిపోయిన స్థితిని ప్రస్తావిస్తూ ఉన్నాడు. కనుక రూబేను పరిపూర్ణుడు అయిపోయాడు, రూబేను శక్తి కలిగిన వాడు అయిపోయాడు, రూబేను దేవుని సమీపం అయిపోయాడు, రూబేను ఒక స్తంభంగా నిలబడ్డాడు, ఒక సహకారిగా నిలబడ్డాడని రూబేను గురించి దైవజనుడు మోషే చక్కని ప్రస్తావన ఇస్తూ ఉన్నాడు. అయితే రూబేను చరిత్ర గమనిస్తే రూబేను ఎవరి కుమారుడు? యాకోబు కుమారుడు, యాకోబు భార్య లేయా కుమారుడు. లేయాని యాకోబు ప్రేమించడం మానేశాడు, రాహేలుని ప్రేమించడం ప్రారంభించాడు. లేయా ఏడ్చింది, కన్నీరు కార్చింది, పశ్చాత్తాపడింది. ద్వేషించబడుతున్న లేయాని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆదికాండ 29వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుని కుమారుణ్ణి అనుగ్రహించాడు దేవుడు. లేయాకి దేవుడు కుమారుణ్ణి అనుగ్రహించాడు. కుమారుడు అనుగ్రహించినప్పుడు
ఆ ఏం చేసిందంటే దేవుని చేత నేను కుమారుని పొందాను, అందరి చేత చివరి నా చెల్లెలైన రాహేలు ద్వారా కూడా ద్వేషించబడుతున్న నేను, భర్త నన్ను ప్రేమించడం మానివేశాడు కనుక నాకు కుమారుడు కలిగాడు కనుక ఈ రోజు నుంచి భర్త నన్ను ప్రేమిస్తాడు అని ప్రేమపూర్వకమైన అర్థంతో రూబేను ఇదిగో ఒక కుమారుడు అనే పేరుతో ఆమె రూబేన్ అని పేరు పెట్టుకుంది. ఎంత ఆశ్చర్యకరమైన విషయం! నాకు కుమారుడు కలిగినందుకు నా భర్త నన్ను ప్రేమిస్తాడు, సమాజం నన్ను ప్రేమిస్తుంది, నాతో ఉన్న వారందరూ ప్రేమిస్తారని ఆదికాండ 29వ అధ్యాయంలో లేయా తన కుమారుడు గురించి రూబేను అని పేరు పెట్టుకున్నట్లుగా కనిపిస్తా ఉంది. ఎంత దీవెనకరమైన విషయం, ఎంత ఆశ్చర్యకరమైన విషయం, ఎంత సంతోషకరమైన విషయం మనం ఆలోచించాలి. ఇప్పుడు ఈయన కుమారుడు ఎవరు కుమారుడు? యాకోబు కుమారుడు. యాకోబు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 21వ వచనంలో యాకోబు అవసాన కాలమందు అంత వృద్ధుడైపోయినప్పుడు కర్ర చివరి మీద ఆనుకొని తన బిడ్డలు దీవించాడు. అంటే యాకోబు ప్రారంభంలో మోసగాడ ఉన్నాడు, కానీ అతని చివరి దశలో ఆ కర్ర మొన మీద గడ్డం ఆనించి తన బిడ్డలు దీవించడం ప్రారంభించాడు. తన బిడ్డల భవిష్యత్తు చెప్పడం ప్రారంభించాడు. తన బిడ్డల స్థితిని గురించి కూడా తెలియపరచడం మొదలెట్టాడు యాకోబు అని మనకు కనిపిస్తా ఉంది. ఇప్పుడు 49వ అధ్యాయానికి వెళ్దాం. చూడండి, 49వ అధ్యాయంలో యాకోబు తన కుమారుని ఏమని దీవించాడో 49వ అధ్యాయం 1-2 వచనాలు మనం ధ్యానం చేద్దాం. ఆదికాండం 49వ అధ్యాయం 1-2 వచనాలు ధ్యానం చేద్దాం. చూడండి, యాకోబు తన కుమారుని పిలిపించి ఇట్లా నేను మీరు కూడా కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవించబోవు సంగతులను మీకు తెలియజేసేదను. యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేను, నువ్వు నాకు పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును ఔన్నత్యమును బలాతిశయమును నీవే అని ఇక్కడ దీవిస్తున్నట్లుగా వాక్యంలో రాయబడి ఉంది. కనుక పెద్ద కుమారుడు పిలిచాడు, పెద్ద కుమారుడు దీవించడానికి పిలిచాడు. ఏమని పిలిచాడు? రూబేను, నీవు నాకు పెద్ద కుమారుడవు కనుక పెద్ద కుమారుడు నువ్వు జ్యేష్ఠుడవు, జ్యేష్ఠ ఫలం అనుభవించవలసిన వాడవు. ఒక దీవెన. రెండవది, నా శక్తి నీవే, నాలో ఉన్న శక్తిని సంపాదించుకున్నవాడు నీవే. అలాగే మన పరిశుద్ధాత్మ శక్తిని ఎలా సంపాదించుకుంటామో యాకోబు దేవుని శక్తిని పొంది ఎలా ముందుకు సాగాడో అవసాన కాలం వరకు కూడా దేవుని ప్రణాళికలు ఎలా ఉన్నాడో నా శక్తి నీలో విమర్చబడుతుంది. మూడవది, నా బలము యొక్క ప్రథమ ఫలము కూడా నీవే కనుక నాకు పెద్ద కుమారుడు, నా జ్యేష్ఠుడవు నీవే, నా శక్తి నీకే సంభవిస్తున్నది. నా బలము యొక్క ప్రథమ ఫలమును ఔన్నత్యమును బలాత్యమును నీవే. చూసారా, 5 రకాల ఆస్తులు ఇస్తున్నాడు. నాకు జ్యేష్ఠుడు నీవే, నాకున్న సమస్తం నీకే సమస్త హస్తగతం అవుతుంది, నేను పొందిన శక్తి నీలో ప్రభావం అవుతుంది, నాలో ఉన్న బలము యొక్క ప్రథమ బలం అంతా కూడా నీలోనే ప్రయాణం అవుతుంది. ఔన్నత్యము నీవే, తర్వాత బలాత్యము కూడా నీవే అని 5 రకాలుగా ఆశీర్వాదకరమైన దీవెనలు ఇచ్చాడు. జరగబోయే విషయాలు చెబుతున్నాడు. తండ్రి తన బిడ్డను పిలిచి రేపు జరగబోయే విషయాలు ఇలా ఉన్నాయి, ఈ విధంగా ఉన్నాయి, ఈ విధంగా నడవండి, ఈ విధంగా జీవించండి, ఇలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయి, ఇలాంటి దీవెనలు ఉన్నాయి. జీవితంలో ఇలా పడిపోతారు, బలహీనలు అవుతారు, కృంగిపోతారు, ఇలా సమస్యలు ఎదురవుతాయి, విరోధులు వస్తారు, విరోధులు మీరు తొక్కడానికి వస్తారు అని మీరు ముందుకు నడవండి అని తన బిడ్డల గురించి దీవించే వచనాలు మాట్లాడుతూ రూబేను విషయంలో
5 రకాల ఆశీర్వాదకరమైన దీవులు నీలోకి వస్తాయి అని చెప్పాడు. అయితే తర్వాత ఏం జరిగింది చూడండి. తర్వాత నీళ్ల వలె సంచుడవై నీవు అతిశయము పొందవు, నీ తండ్రి యొక్క మంచం మీదకి ఎక్కేదివి, దాన్ని అపవిత్రము చేసేదివి, అతడు నా మంచం మీదకి ఎక్కి. 4వ వచనంలో మారిపోయింది. నీళ్ళలాగా సంచుడు అవుతావు. నీళ్లు ఏ పాత్రలో పోస్తే ఆ రంగు మారిపోద్ది. నీళ్ళకు పరిమాణమైన శక్తి లేదు. ఎరుపు రంగులో నీళ్లు పోస్తే, ఎరుపు రంగు పాత్ర నీళ్లు పోస్తే ఎరుపుగా కనపడతాయి. కనుక నీళ్లు ఏ పాత్రలు పోస్తే ఆ రంగు మారిపోతాయి. నీళ్ళలో సంచుడు అవుతావు. చంచల మనస్తత్వం, నిశ్చల మనస్తత్వం నీలో ఉండదు. తటస్థ మనస్తత్వం నీలో ఉండదు. చంచల మనస్తత్వం అంటే నువ్వు ఎట్టుబడితే అటు తిరిగే స్వభావం నీలో ఉంటుంది. నువ్వు దేవునికి వ్యతిరేకమైన పని చేస్తావని రూబేను 21 సంవత్సరం వయసులో తండ్రి రూబేనులో ఉన్న లోపాలు కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. రూబేనులో ఉన్న లోపాలు కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. రూబేనులో ఉన్న ఆ యొక్క అవిధేయతలు కూడా తండ్రి తెలియపరిచి నీ అవిధేయతను సరి చేసుకో. 5 రకాల ఆశీర్వాదం పొందిన నీవు నీళ్ళలాగా చెంచుడు అవుతావు, బలహీనుడు అవుతావు, దిగజారిపోతావు, పడిపోతావు, దేవుని దూరం అవుతావు. దేవుని దగ్గర పటిష్టమైన జీవితాన్ని కలిగి ఉండని దేవుడి యొక్క కృపలో ఆ యొక్క అతిశయం పొందకుండా అభివృద్ధి పొందలేవు, అభివృద్ధిని సాధించలేవు. దేవుని యొక్క ఆశీర్వాద ఫలాలు పొందిన నువ్వు పడిపోయిన తర్వాత, బలహీనుడు అయిన తర్వాత, ప్రభువును వదిలిపెట్టిన తర్వాత నువ్వు అభివృద్ధి పొందలేవు, నువ్వు దీవించబడలేవు. నువ్వు సరిదిద్దుకో, నువ్వు పరిశీలన చేసుకో. ఎక్కడ జారిపోయాను, ఎక్కడ దెబ్బతిన్నాను, ఏ విషయంలో దెబ్బతిన్నానని పరిశీలన చేసుకొని తండ్రి తన కుమారుడు గురించి చక్కని మాటలతో అతను బలపరిచాడు. అలా జరిగింది. అలాగే కుమారుడు పడిపోయాడు, దెబ్బతిన్నాడు. ఆ తర్వాత దేవుని కృపను బట్టి ఆ దేవుని మహిమలో ఆ యొక్క మోషే గారి అనుభవంలో, మోషే గారి నాయకత్వంలోకి వచ్చేలాగి మోషే ఏమన్నాడు చూడండి. 33వ అధ్యాయం మోషే ఏమని దీవించాడో చూడండి. 33వ అధ్యాయం ఆయన చదువుకున్న మాట. 33వ అధ్యాయం యాకోబు రూబేను బ్రతికి సావకయుండునుగాక అన్నాడు. చూసారా? ఇప్పుడు తండ్రి ఏమో స్థితి ముందు పరిస్థితి గురించి చెప్పాడు, తర్వాత గురించి చెప్పాడు. తర్వాత నువ్వు దిద్దుబాటు చేసుకుని పరిశీలన చేసుకుంటే నువ్వు గొప్పవాడు అవుతావు అన్నాడు. తండ్రి కాలం దాటిపోయింది, దైవజనుడి కాలం వచ్చేసింది. దైవజనుడి నాయకత్వంలో మోషే రూబేంది, నువ్వు బ్రతుకుతావు, ఇక సరిపోవు, బ్రతికి సావుకుంటునుగా కానీ దీవించినట్టు కనిపిస్తుంది. కీర్తనకారుడు చూడండి, 13వ కీర్తన 2వ శరణి చదువుకుందాం. దావీదు రాసిన కీర్తనలు 13వ కీర్తన 2వ శరణి చదువుకుందాం. బైబిల్ గ్రంథం ఉన్నవన్నీ కూడా తెరిచి చూడండి. 13వ కీర్తన 2వ శరణ. ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయములో పగలంతా దుఃఖక్రాంతుడనే ఇందును, ఎంతవరకు నా శత్రువు నా మీద తను హెచ్చించుకొనును. యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. మరణ నిద్ర నొందకుండాను వాని గెలిచి తినని నా శత్రువు చెప్పుకొనకుండాను నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కన్నులకు వెలిగిమ్ము ప్రభు అంటున్నాడు దావీదు. ఎంతవరకు నన్ను ఇలాంటి పరిస్థితుల్లో దిగజారుతావు ప్రభు? ఎన్నాళ్ళు నేను ఇలాంటి క్షోభలో ఉంటాను, ఎన్నాళ్ళు వెలుగు లేక చీకట్లో సంచరిస్తాను. కనుక మరణ నిద్రలు ఉండకోకుండా నా కన్నులకు వెలిగిమ్ము. నేను తూలిపోయి పడిపోతే నా శత్రులు విమర్శిస్తారు, దూషిస్తారు, ద్వేషిస్తారు, హర్షిస్తారు. కనుక నేను తూలిపోయి ఉండగా నేను గెలిచితనని నా శత్రువు చెప్పుకొనకోకుండా నా కన్నులకు వెలిగిమ్ము ప్రభువా అంటున్నాడు. మరణ నిద్రలో పడుకోకుండా, మరణ చేతులు పడుకోకుండా, మరణ స్థితిపై రాకోకుండా
నన్ను కలిగించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నారు. ఈనాటి దినాల్లో అనేక రకాలుగా దేవుడు అనుగ్రహించిన ఆయుష్ కాలం బ్రతకోకుండా భార్యను వదిలిపెట్టి జీవితాన్ని సాగిస్తున్నారు. భర్తను వదిలిపెట్టి భార్యల జీవితాలు సాగిస్తున్నారు. బిడ్డలు దిక్కులేని వారు ఉంటున్నారు, అలమటిస్తున్నారు. దిక్కులేని పరిస్థితుల్లో జీవిస్తున్న కుటుంబాల్లో దేవుడి చక్కని అనుభూతిలో నా కనులకు వెలిగిము ప్రభువా, నేను మరణిద్దును అనుకోకుండా నాకు అద్భుతకరమైన ఆశ్చర్య కార్యాన్ని జరిగించు ప్రభు అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. అదే 9వ అధ్యాయం కీర్తనకారుడే 14 వచ్చిన చదువుకుందాం. దావీదు రాసిన కీర్తనలు 9వ కీర్తన 14వ చరణం చదువుకుందాం. చూడండి. మరణ ద్వారమును ప్రవేశించుకోకుండా మరణ ద్వారం ప్రవేశించుకోకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నా కలుగు చేయు బాధను చూడము. మరణ ద్వారంలో ప్రవేశించుకోకుండా నన్ను ఉద్ధరించేవాడా, మరణ ద్వారాలు ప్రవేశించుకోకుండా ప్రభు యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనం మరణిద్దాం అనుకోకుండా మరణంలోంచి బ్రతికి దేవుని సన్నిధిని ఆరాధించేవారుగా చేయటానికి దేవుడు మన కొరకు చనిపోయాడు. ఆయన తిరిగి లేచాడు. ఆయన సజీవుడిగా అనేక మంది కనిపించాడు. మనల్ని దేవుని రాజ్యం తీసుకుని వెళ్ళటానికి ఆయన రానయ్యున్నాడు. మరణ ద్వారాల్లో ఉన్నాం, మరణిద్రంలో ఉన్నాం. ఏ సమయం ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఏ క్షణం ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. పొలం వెళ్ళిన వాడు ఇంటికి వస్తాడో లేదో తెలియదు, డ్యూటీకి వెళ్ళిన వాడు క్షేమంగా వస్తాడో తెలియదు. బిడ్డలు స్కూల్కి వెళ్తున్నారు, మన బిడ్డలు క్షేమంగా వస్తారని మనం నమ్మకం లేని జీవితాలు. కానీ దేవుని బిడ్డలుగా మనం ఉంటే, దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అనుభూతులు మనకుంటే, అలాంటి ద్వారంలో ప్రయాణం చేయకోకుండా మన దేవుడు మన కొరకు మరణించాడు, మన బిడ్డల కొరకు మరణించాడు, మన కుటుంబాల కొరకు మరణించాడు. అలాంటి మరణ ద్వారంలో ప్రవేశించిన ఆ గొప్ప దేవుడు, ఆశ్చర్యకరమైన దేవుడు, అద్భుతకరమైన దీవెన మనకు దయచేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. మరణిద్రంలో ఉన్నాను ప్రభువా, ఎన్నాళ్ళు నన్ను విడిచిపెడతావు, ఎన్నాళ్ళు నాకు దూరంగా ఉంటావు, ఎన్నాళ్ళు నన్ను వదిలిపెట్టేస్తావు, నా కన్నులకు వెలిగివు, నన్ను ఉద్ధరించాలి భక్తుడు ప్రార్థన చేసే సందర్భం ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. 118వ కీర్తన దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. చూడండి. 118వ కీర్తన 17, 18 వచనాలు దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. దావీదు రాసిన కీర్తనలు 118వ కీర్తన 17, 18 శరణాలు దేవుని యొక్క చదువుకుందాం. దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణములకు అప్పగించలేదు. చూసారా భక్తుడు, నేను చావను, ఎందుకంటే దేవుడు నా కొరకు చనిపోతాడు. యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడు. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. దేవుని క్రియలు వివరిస్తాను, దేవుని మాటలు బోధిస్తాను, దేవుని మాటలు పాడుతాను, దేవుని సన్నిధిని ఆరాధిస్తాను, దేవుని స్తుతిస్తాను, ప్రభువుని గణపరుస్తాను, ప్రభువుని ఆరాధిస్తాను. ఆయనను కఠినంగా శిక్షించాడు కానీ, ఆయన కఠినమైన బాధలు కలిగించాడు కానీ, కుటుంబంలో అసమాధానాలు కలిగిన, కుటుంబాల్లో అనుమానాలు కలిగిన, కుటుంబాల్లో ద్వేషపూరితలు జరిగిన, కుటుంబాలు విచ్ఛిన్నమైనప్పుడు కూడా దేవుడు నాకు అద్భుతకరమైన ఆయన కఠినంగా నన్ను శిక్షించాడు కానీ ఆయనను మరణానికి అప్పగించలేదు. ఈనాటి శిక్షలు వచ్చినప్పుడు రకరకాల మరణాలు కోరుకుంటున్నారు. బిడ్డలను కూడా బావిలో పడేసి వారు కూడా చనిపోతున్నారు. భర్త యొక్క హింసను భరించలేక, జీవితాలు భరించలేక ఉరివేసుకు చనిపోతున్నారు, బిడ్డలను దూకి చనిపోతున్నారు. కానీ ప్రభువు లేక, వారి జీవితాల్లో ప్రభువు లేడు, వారి కుటుంబంలో ప్రభువు లేడు, వారి తల్లిదండ్రుల్లో ప్రభువు లేడు. ఈరోజు కాలేజీకి పంపిస్తున్నాం పిల్లల్ని, కానీ వారు వేరేదో మనసులో పెట్టుకుని జీవితాలను పాడు చేసుకుంటున్నారు. వారు ఏదో చదువుకుని ప్రయోజకులై
ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషిస్తానని తల్లిదండ్రులు ఆశించి కష్టపడి రాత్రి పగలు కష్టపడి పనిచేసి బిడ్డలు చదివిస్తుంటే వాడు చెడు మార్గంలో పడి చెడు వ్యసనాలకు లోనైపోయి మరణాలకు లోనవుతున్నారు. దానికి కారణం తల్లిదండ్రులే. తల్లిదండ్రులు కఠినమైన శిక్షకు లోనవ్వకుండా ప్రార్థన జీవితంలో కనిపెడితే మరణాలు అనేవి రాకుండా దేవుడు కాపాడతాడు. నేను సావను, నేను సజీవుడిగా ఉంటాను. నా దేవుడు సజీవుడు. ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేవపడకపోతే మన విశ్వాసం, మన ప్రార్థన సమస్తం వ్యర్థమే. ఆయన తిరిగి లేచిన సజీవుడు. ఆ సజీవుడు యేసుక్రీస్తు నేను నమ్మాను, ఆయన ఆరాధిస్తున్నాను, ఆయన ఘనపరుస్తున్నాను. ఆయన బిడ్డలుకున్న మన జీవితాల్లో మహిమ కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అందుకని బ్రతుకు కోరువాడు ఎవడైనా ఉన్నాడా? అనేక దినాలు మేలు నందుసు బ్రతకాలనుకున్నవాడు ఎవరైనా ఉన్నారా? నా యొద్దకు రండి అంటున్నాడు ప్రభు. బ్రతకాలనుకున్న వాళ్ళు ఎవరో, భూలోకంలో బ్రతకాలనుకున్న వాళ్ళు ఎవరో, పరలోకంలో కూడా బ్రతికి ప్రభువు సజీవుడని యేసుని ఆరాధించాలనుకున్న వాళ్ళు ఎవరో, అగ్నిగుండాన్ని కానీ పాతాళం కానీ సాతానుకి నిర్ణయించిన ఆ పాతాళ గుండంలోకి వెళ్ళకోకుండా బ్రతకాలనుకున్న వారు ఎవరు నా యొద్దకు రండి. 34 కీర్తన 12వ శరణంలో దేవుడు మన ఛాలెంజ్ చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నాడు. బ్రతుకు కోరువాడు ఎవడైనా ఉన్నాడా? అనేక దినాలు మేలును చూస్తూ బ్రతకాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూసారా? కనుక మేలును బ్రతకాలనుకున్న వాళ్ళు ఎవరో దేవుని యొద్దకు రండి. దేవుడు ఇలాంటి ఉద్యమ కోటాలు, ఇలాంటి ప్రార్థన కూటికులు, ఇలాంటి ప్రయాసం ఎందుకంటే దేవుడు మనం బ్రతికించాలని, మన కుటుంబాన్ని క్షేమంగా ఉంచాలని, మన కుటుంబాల్లో అద్భుత కార్యాలు జరిగించాలని, మన కుటుంబాల్లో మేలుకరమైన జీవితం జరిగించాలని బ్రతుకు కోరువాడు ఎవడైనా ఉన్నాడా? నా యొద్దకు రండి అని చెబుతున్నాడు. కనుక ఎవరికి మరణం? యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనంలో దేవుని యొక్క మాటలు రాయబడింది. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనంలో దేవుని యొక్క మాటలు రాయబడింది. ఏమని రాయబడింది? మనుషులందరూ కూడా నా వశములో ఉన్నారు. మనుషులందరూ కూడా నా వశములో ఉన్నారు. పాపం చేసేవాడు ఎవడో, పాపం చేయవాడు ఎవడో వాడే మరణం పొందుతాడు. దేవుని సత్యాన్ని విడిచిపెట్టి, దేవుని మార్గాన్ని విడిచిపెట్టి, దేవుని యొక్క అడుగుజాడలు నడవకోకుండా దేవుని వ్యతిరేకమైన జీవితంలో జీవిస్తే వారికి మరణాలని యెహెజ్కేలు భక్తుల ద్వారా తెలియపరుస్తున్నాడు. దుష్టుడు మరణించుడి చేత నాకేమైనా సంతోషం కలిగిన వారు తమ ప్రవర్తన దిద్దుకుని బ్రతకడమే నాకు సంతోషం అంటున్నాడు. దేవుడికి ఎప్పుడు సంతోషం? అక్కడ 23వ వచనంలో ఉంటుంది. దేవుడు ఎప్పుడు సంతోషపడతాడు? మనం దిద్దుబాటు చేసుకుని, మనం పరిశీలన చేసుకుని, దేవుని పాద సన్నిధిలో, ఆయన పాద సన్నిధిలో దేవుని మొరపెట్టగలిగిన వారు ఉంటే వారు దుష్టులు మరణించే చేత నాకేమాత్రమే సంతోషం కలిగిన వారు తమ ప్రవర్తన దిద్దుకుని బ్రతకడమే నాకు సంతోషం అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి సమయంలో దేవుడు సంతోషించే గడియ కనుక మార్తమ్మ యేసుప్రభు ఎప్పుడు వచ్చినా ఎక్కడొచ్చినా ఆహ్వానించి తన ఇంట్లో ఆతిథ్యం ఇస్తూ ఉండేది మార్తమ్మ. మరియమ్మ యేసుప్రభు పాదాల దగ్గర కూర్చుని ఆయన వాక్యం వింటూ ఏడుస్తూ ఉండేది. లాజరు, వారి తమ్ముడు లాజరు ఇంటింటికి వెళ్ళి యేసుప్రభు మా ఇంట్లోకి వచ్చాడు, ప్రభు మా ఇంట్లోకి వచ్చాడు, రెండో అని అందరూ తీసుకొచ్చి ఆ ఇంట్లో దింపేసేసేవాడు. ఆ కుటుంబం ఎంత దయగలిగిన కుటుంబం. మార్తమేమో యేసుప్రభుతో ఉన్న 20 మంది ఉన్నా 30 మంది ఉన్నా వారందరిని పిలిపించి ఆతిథ్యం అనగా భోజనం తయారు చేసేది మార్తమ్మ. మరియమ్మ యేసుప్రభు పాదాదారు కూర్చుని ఆయన వాక్యం వింటూ ఉండేది. మరియమ్మ గురించి 3 సువార్తల్లో రాయబడింది. 3 సువార్తల్లో కూడా ఆయన పాదాదారు కూర్చుని వాక్యం వింటున్నట్టే రాయబడింది. లాజరేమో ఇంటింటికి వెళ్ళి మా ఇంట్లోకి యేసుప్రభు వచ్చాడు రండి అని అందరిని పిలుచుకొచ్చి ఇల్లు నింపేసేసేవాడు. కానీ లాజరు కుటుంబంలోనే మరణం జరిగింది, మరియమ్మ కుటుంబంలోనే మరణం జరిగింది, మార్తమ్మ కుటుంబంలోనే మరణం జరిగింది. ప్రభువు తెలియపరిచారు రోగిగా ఉన్నప్పుడు. కానీ ప్రభు 2 రోజులు ఆగి వచ్చాడు. ఆయన వచ్చేలాగి చనిపోయాడు, సమాధి చేసేసారు. ఎందుకు అలాంటి మరణం? ఎందుకు లాజరుకు మరణం జరిగింది?
దేనికి మరణం జరిగిందంటే లాజరు ఇంటింటికి అందరూ తీసుకొచ్చి అందరూ కూర్చోబెట్టాడు, కానీ ఆయన మాత్రం ఆరాధనలో లేడు. ఆయన యేసు ప్రభు మాట్లాడలా. మార్తమ్మ చేసింది మంచి ఆతిథ్యమే, మరియమ్మ పాదాలు కూర్చుంది మంచిదే, లాజరు అందరూ తీసుకొచ్చి పెట్టింది కూడా మంచిదే, ఆ కుటుంబంతో కూడా దేవుడు పెట్టలే. అని లాజరు మరణించడానికి కారణం అందరూ తీసుకొచ్చి ఆ ఇంట్లో కూర్చోబెట్టాడు, కానీ ఆయన మాత్రం ఆరాధన లేడు, దేవుని వాక్యం వినలేదు. అందువల్ల ఐతిహ్యమై బుక్లో లాజరు దేవుని ఆరాధనలో కూర్చోలేదు కనుక ఆయన మరణించాడు అని కనిపించింది. ఏది ఏమైనా దేవుడు ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, ఆ కుటుంబాన్ని ఆదరించాడు, ఆ కుటుంబం దానికి వచ్చాడు, లాజరు సమాధులు బయటకు రమ్మన్నాడు, ఆయన బ్రతికించాడు. దేవుని యొక్క అద్భుతకరమైన ఆశ్చర్యకరమైన విషయం. సమాధి చేయబడిన లాజరుని దేవుడు బ్రతికించాడంటే ఆ కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆశ్చర్యకరమైన అనుభూతిని అక్కడ దేవుడు కల్పించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. కనుక ఈ రాత్రి సమయంలో మనం ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మనం బ్రతికించగలిగిన వాడు, రక్షించగలిగిన వాడు, ఆదరించగలిగిన వాడు మన యేసయ్యని మనం గ్రహించాలి. రాజుల గ్రంథం 20వ అధ్యాయం చూడండి. రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో 2వ రాజుల 20వ అధ్యాయంలో హిజ్కియా మహారాజు ఉన్నాడు. హిజ్కియాతో దేవుని యొక్క ఆ పరిచారకుని యెషయాతో దేవుడు చెప్పాడు, హిజ్కియా ఇల్లు చక్కబెట్టుకోమను. హిజ్కియాకి మరణం ప్రాప్తించింది, తన ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా హిజ్కియాకు వర్తమానం అందించాడు. వెంటనే యూదుల రాజు హిజ్కియా గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయటం ప్రారంభించాడు, ఏడడం ప్రారంభించాడు. నీ ఎడలే యథార్థంగా ఉన్నాను, నమ్మకంగా ఉన్నాను, భయభక్తులు కలిగిన వాడికి ఉన్నాను. ఇలాంటి పరిస్థితిలో మరణకరమైన పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడు మరలా యెషయాతో దేవుడు మాట్లాడటం ప్రారంభం. యెషయా, నా బిడ్డ కన్నీరు గారుతుంది చూడండి, నీ కన్నీరు చూశాను, నీ ప్రార్థన అంగీకరించాను, నిన్ను బాగు చేశానని 20వ అధ్యాయంలో వాక్యంలో రాయబడి ఉన్నది 5-6 వచనాల్లో. నీ కన్నీరు చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నిన్ను బాగు చేసేదను. చూసారా, నీవు దేవుని మందిరానికి వెళతావు, మళ్ళా దేవుని మందిరానికి వెళతావు, నీకు మరణం తొలగిపోయింది. నీ కన్నీరు చూశాను, నీ ప్రార్థన అంగీకరించాను, నేను నిన్ను బాగు చేస్తాను అని చెప్పేశాడు దేవుడు. హిజ్కియాను దేవుడు బాగు చేశాడు, మరణ పరిస్థితుల్లో దేవుడు విడిపించాడు. ఈ రాత్రి సమయంలో మనం స్వపరీక్ష చేసుకుందాం. ఈ రాత్రి సమయంలో మరణంలోంచి బయటికి తీయగలిగిన దేవుడు, భూలోకములో మరణంలోంచి బయటికి తీయగలిగిన దేవుడు, ఈ రానున్న దినాల్లో తర్వాత దినాల్లో అగ్నిగుండంలోకి వెళ్ళి మరణ స్థితిలో పడుకోకుండా ప్రభు సన్నిధిలో ఎలా బాగు చేశాడో నీ కన్నీరు నీ ప్రార్థన జీవితాన్ని, నీ ప్రార్థన నీ కన్నీరు నీ కుటుంబాన్ని బాగు చేస్తూ ఉంటుంది. ఇది సత్యం కలిగిన అనుభూతి, ఇది దేవుని యొక్క మహిమల అనుభూతి. యోబు గ్రంథంలో 24వ అధ్యాయం చూద్దాం చూడండి. యోబు గ్రంథం 24వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథం 24వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం చూడండి. నాకు అర్థమయ్యేది చెప్పాలి, చదవాలి. కొందరు ప్రాణమునకు వచ్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడుదురు. ఆయన వారికి అభయం దయచేయను గనక వారు ఆధారం నొందుదురు. అయినను వారి మార్గం మీద తన దృష్టి నుంచును, తన బలము చేత బలవంతులు కాపాడుతున్నారు. ప్రాణము కూర్చి ఆశ విడిచినప్పుడు కూడా వారి ప్రాణాలను దేవుడు కాపాడుతూ ఉన్నాడు, వారి ప్రాణాలను దేవుడు కాపాడుతూ ఉన్నాడు. అనేక మంది బైబిల్ గ్రంథంలో
చనిపోయిన వారిని బ్రతికించాడు దేవుడు. చిన్నదానా లేవనగానే ఆ లేచి నిలబడే సందర్భాలు కనపడుతున్నాయి. కనుక ఈ రాత్రి సమయంలో ఈ మీటింగ్ల వల్ల నేను ముగించడా సిద్ధంగా ఉన్నాను. దేవుడు మనల్ని చంపడు, దేవుడు మన సజీవులుగా ఉంచుతాడు. న్యాయాధిపతి గ్రంథంలో 6వ అధ్యాయంలో 22వ వచనంలో గిద్యోను మాట్లాడుతున్నాడు, నేను సావను. దేవుడు సజీవుడిగా నిలబెట్టాడు. న్యాయాధిపతి గ్రంథం 6వ అధ్యాయము 22వ వచనంలో గిద్యోనుతో దేవునితో మాట్లాడినప్పుడు గిద్యోను భయంకరమైన అద్భుతకరమైన మాట మాట్లాడుతున్నాడు. యెహోషువ గ్రంథం తర్వాత న్యాయాధిపతి గ్రంథం ఉంటుంది. న్యాయాధిపతి గ్రంథంలో 6వ అధ్యాయము 22వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. గిద్యోను యెహోవా దూత అని తెలుసుకుని ఆహా నా ఏలినవాడా యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను సూచితిని. అప్పుడు యెహోవా నీకు సమాధానము భయపడము, నీవు సావని అతనితో చెప్పాను. దేవుని యొక్క దూత గిద్యోనుతో మాట్లాడుతున్నది. గిద్యోను దేవుని యొక్క దూతను చూశాడు. గిద్యోను చనిపోతాను భయపడ్డాడు, ఆందోళన చెందాడు. కానీ దేవుని దూత నీవు చనిపోవు, నువ్వు భయపడవద్దు, నిన్ను గొప్ప యోధునిగా వాడుకుంటాను, పరాక్రమ కలిగిన దేవుని బిడ్డల పక్షాన నేను బలవంతుడిగా సిద్ధం చేస్తానని దేవుని యొక్క మాటలు ఎన్నో సత్యాలు రాయబడి ఉన్నాయి. కానీ ఈ రాత్రి సమయంలో రూబేను బ్రతికి సావుకుండును గాక. పడిపోయిన జీవితంలో మనం ఉన్న, ప్రభువుని విడిచిపెట్టిన, ప్రభువుని ఆజ్ఞను వదిలిపెట్టేసిన, ప్రభు మార్గాన్ని విడిచిపెట్టిన, ప్రభువుల వెనకంజి వేసిన, ప్రభు ఆజ్ఞలు ఏదైతే తెలియపరుస్తాడో అది నెరవేర్చకపోయినా ఈరోజు పరిశీలన చేసుకుని దేవుని మార్గంలో మనం ముందుకు సాగితే దేవుడు అద్భుతకరమైన ఆశ్చర్యకార్యం జరిగిస్తాడు. చివరగా హబక్కూకు గ్రంథంలో 1వ అధ్యాయము 12వ వచనం చదివి ముగించేసుకుందాం. చూడండి, హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన మాటని మనం ధ్యానం చేసుకుందాం. హబక్కూకు గ్రంథం పేజీ నెంబర్ చెప్పండి. 1వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నా దేవా, యెహోవా నా దేవా, నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నువ్వు ఉన్నవాడవు కావా, మేము మరణము నొందము. యెహోవా తీర్పు తీర్చుటకు నీవు నియమించున్నావు. ఆశ్రయదుర్గమా, మమ్మను దండించుటకు వారిని పుట్టించినవి అని వాక్యంలో ప్రార్థన చేస్తున్నారు. హబక్కూకు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నువ్వు ఉన్నవాడవు కావా, మేము మరణము నొందవు. యెహోవా తీర్పు తీర్చుటకు నీవు నన్ను నియమించున్నావు. ఆశ్రయదుర్గముగా నీవే నన్ను పుట్టించిన గొప్ప దేవుడవు. మేము మరణం నొందం, దేవుడు మమ్మల్ని తీర్పు తీరుస్తాడని ధైర్యశాలిగా ఆ యొక్క హబక్కూకు కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు. ఈ రాత్రి సమయంలో ప్రభు మార్గంలో 5 ఆశీర్వాదాలు పొందిన తండ్రి ద్వారా 5 ఆశీర్వాదకరమైన ఆశీర్వాదాలు పొందిన రూబేను, కానీ తర్వాత నీళ్ళగా చెంచులుడు అయిపోయాడు, చెంచులు బుద్ధి కలిగిన వాడు అయిపోయాడు, పడిపోయాడు. పడిపోయిన వాడు పడిపోయినట్లుండగా దైవజనుడైన మోషే నాయకత్వం వచ్చే సమయానికి మోషే ఆ నాయకత్వంలో రూబేను తిరిగి లేచాడు, అద్భుతకరమైన కార్యాన్ని చూశాడు. మరలా సావుకుండును కాకని వాగ్దానం పొంది రూబేను బ్రతికి సావుకుండును కాక అతను పడిపోడని సత్యముతో దేవుని యొక్క మాటలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఈ రాత్రి సమయం పరిశీలన చేసుకుందాం. మన కుటుంబం కొరకు, మన బిడ్డల కొరకు, మన బంధువుల కొరకు, మన సంఘస్థుల కొరకు, మన గ్రామం కొరకు ఇలాంటి మరణ వార్తలు ఏమి రాకుండా నీవు కాపాడగలిగిన గొప్ప దేవుడు అని బైబిల్ గ్రంథంలో అనేక మందిని బ్రతికించిన గొప్ప దేవుడు కనుక మీరు కూడా అలాంటి అనుభూతి కలిగించమని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుని మన ముగితే చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క నామంలో ప్రార్థన చేసుకుని ప్రభు నామాన్ని గణపతితో ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రభువా, శక్తిమంతుడా, మీ కొందనాలు చెల్లిస్తున్నాం.
మహిమా ప్రభావం కలిగిన మా రాజా, మీకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రాత్రి సమయంలో మరణ పడకలో నుంచి, మరణద్రలో నుంచి మమ్మల్ని బ్రతికించు ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. అందరూ చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ప్రారంభ కూటములో, ప్రారంభ కోడికలో దేవుని యొక్క గొప్ప ఉద్దేశ ప్రకారముగా రూబేలు గురించి దైవ సత్యాన్ని దేవుడు మన గ్రామంలో వినిపించాడు. అనేక దైవజనుల ద్వారా అనేక వర్తమానాలు అందించడానికి దేవుడు సంసిద్ధమయ్యాడు. దైవజనులు, మద్రాసులు, సేవజనులు, దాసరాలు పాట పాడుతుండగా దేవుని నామాన్ని చిన్న ప్రార్థన చేసుకుందాం. మనందరం ప్రభు నామంలో ధ్యానం చేద్దాం. దేవుని యొక్క అద్భుతకరమైన అనుభూతిలో, దేవుని అద్భుతకరమైన దీవెనలో ఈ రాత్రి సమయంలో ఈ మీటింగుల ద్వారా ఎన్నో వర్తమానాలు అందించండి ప్రభు. ఖర్చుతో కూడిన పని అయినప్పుడు కూడా, భారభరితమైనప్పుడు కూడా దైవజనులను ప్రేరేపించి సంఘస్థులు ప్రేరేపించి ఈ గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించావు మా ప్రభు. ఏమీ లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. ఏమీ లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. యేసయ్యా, 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 నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. ఏమీ లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. యేసయ్యా, ఈ రాత్రి సమయంలో ఈ అనుభూతి కలిగించు మా ప్రభు. ఈ 3 దినాల మీటింగ్లో ఈ చరిత్రగా జరిగించండి మా ప్రభు. ఈ 3 దినాలను పరిశీలన చేసుకుని అలా చేసుకుని గ్రహించగలిగిన ఆ గొప్ప అనుభూతి మాకు కలిగించు ప్రభు. మమ్మల్ని బ్రతికించండి, మమ్మల్ని సజీవులుగా నిలబెట్టండి. సజీవుడైన యేసు ప్రభువుని ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని స్థిరపరచండి మా ప్రభు. మీరెంత దూరమయ్యారో, మీరెంత మాకు దూరమయ్యారో, మీరు మాకెంత ఎడబడ్డయ్యారో ఈ రాత్రి సమయంలో పరిశీలించుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఆలోచనలు అతి గంభీరములు, ఊహకు అందనివే. ఈ 4 దినాల మీటింగుల్లో, ఈ రోజు నుంచి 4 దినాల మీటింగులు అద్భుతకరంగా జరిగించండి మా ప్రభు. ఆహ్వానించబడిన దైవజనులు ఎవరు ఆకోకుండా ఈ మీటింగ్ స్థలానికి వచ్చి వారి ద్వారా కృపావరం అందించండి మా ప్రభు. 4 దినాల మీటింగులు వేగంగా జరిగించండి మా ప్రభు. సమస్త ఖర్చులు మీరు దయచేయండి మా ప్రభు. అనేక మంది సహకారులు ఏర్పాటు చేయండి, పరిచారకులు మీరు ఏర్పాటు చేయండి. వాతావరణం మీరు స్వాధీనంలో ఉంచండి మా ప్రభు. ఈ రాత్రి సమయంలో అద్భుతకరమైన కార్యాన్ని మీరు జరిగించమని వేడుకుంటున్నాం మా ప్రభు. యేసు, దయగలిగిన మా ప్రభు, దయా సంపూతుడా, మేము మరణం నందము. విద్యను నీకు మరణం లేదు. దేవుని దూతను చూసిన విద్యానికి ఆశ్చర్యకరమైన అనుభూతి కలిగింది. అంటగట్టబడుటకు
యేసు ప్రభు యేసు ప్రభు ఈ రాత్రి సమయంలో మహిమ కార్యం జరగచ్చండి. మా కుటుంబంలో నెమ్మది దయచేయండి మా ప్రభు. ఈ 4 దినాల్లో ఈ వాక్య పరిశీలన ద్వారా మమ్మల్ని స్థిరపరచండి మా ప్రభు. ఆదరించి నడిపించి సహాయం చేయండి మా ప్రభు. మార్గాన్ని దయచేసి ఈ కృపతో నీకు సహాయం చేసి బలపరచండి మా ప్రభు. ఆత్మ కృపతో నింపండి, ఆత్మశక్తితో నింపండి, ఆత్మ బలముతో ఈ బిడ్డలు ఉద్యోగం చేయండి మా ప్రభు. ఉద్యోగం చేయండి మా ప్రభు. ఆదరించి నడిపించి ప్రతి కుటుంబంలో ఉద్యోగం దయచేసి ఈ 4 దినాల మీటింగులు సవిస్తరంగా మీరు జరిగించి ఆదరించి నడిపించి బలపరచగలండి. యేసయ్యా మీరే నడిపించి మహింపరచగలండి. దయతో దయతో నింపు సహాయం చేయండి. ఆత్మశక్తితో నింపండి ప్రభు. బలమైన ప్రేమ దయచేయండి, బలమైన కృప దయచేయండి, బలమైన దీవెన దయచేసి నడిపించి బలపరచండి. ఆదరించి నడిపించి సహాయం చేయండి. కృపగలిగిన మా ప్రభా, శక్తిమంతుడా మీరే తోడుగుండి నడిపించి సహాయం చేసి ఈ అమూల్యమైన ప్రేమాస్తంతో మీ బిడ్డలను దృఢపరిచి బలపరిచి నడిపించి ఆదరించి సహాయం చేయగలని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరూ కూర్చోనండి. మరి దైవ స్వరూపి సహవాస పాటల పుస్తకాలు, పాటలు 800 పాటలు దాకా ఉంటాయి. దయచేసి కావాల్సిన వారు తీసుకోవాల్సింది కోరుచున్నాం. స్తుతుల బుక్ కూడా కావాల్సిన వారు వెల ఇచ్చి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ప్రభు పేరట మీ అందరూ కూడా నా వందనములు చెల్లిస్తూ నేను ఈ వాక్యం ముగిస్తున్నాను. ఆమేన్.